ఓం శ్రీమాత్రే నమః. 81వ శ్లోకం. పరా ప్రత్యక్షితి రూపా పశ్యంతి పరదేవతా మధ్యమా వైఖరీ రూపా భక్తమానసహంసికా. పరా శబ్దస్వరూపురాలు. పరా శబ్దమునకు శబ్దము అని అర్థము. అటువంటి శబ్ద స్వరూపమును దేవి కలిగి ఉన్నది. దీనికి శంకరాచార్యుల వారు మూలాధార చక్రమునందు ఒక భావము కలుగును. ఇది ఇచ్ఛాశక్తి. దీనికే పరా అని పేరు కలదు. ఆ భావమే హృదయమునందు ప్రవేశించి అక్కడ బుద్ధితో ఏకత్వమును పొందును. దీనికి మధ్యమ అనే పేరు. ఇదే స్పష్టముగా వ్యక్తమవుట చేత వైఖరి అని అధ్వనులకు వర్ణములు అని అందురని చెప్పుట జరిగినది. కనుక జీవుల నోటి నుండి వెలువడినటువంటి ధ్వనుల సమూహమునందు ఉండునట్టి శక్తి స్వరూపురాలు కాబట్టి ఆ దేవిని పరా అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం ప్రత్యక్షితి రూప. అవ్యక్తము స్వరూపముగా కలిగి ఉన్నది అని ఈ నామం యొక్క అర్థం. ఇక తర్వాత నామం పశ్యంతి. సకలము ఆత్మయందు చూచునది అని ఈ నామం యొక్క అర్థం. పరదేవత. పరబ్రహ్మ స్వరూపమై సమస్త సృష్టియందు అత్యున్నతమైనటువంటి స్వరూపురాలు కాబట్టి ఆ దేవతను పరదేవత అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం మధ్యమ. పరమాత్మ స్వరూపము ఇంద్రియముల చేత పట్టుబడినటువంటిది కాదు. ఆమె అవయవములు కల బాహ్య స్వరూపురాలు కూడా కాదు. మిక్కిలి కఠినమైన రూపం అంటే రహస్యమైనది కలది కాదు. ఆ రెంటికి మధ్యముగా ఉండునటువంటిది. అంటే మనం ముందు నామాల్లో చెప్పుకున్నాము కదండి, ఆ తల్లికి ఎలాంటి ఒక రూపం అనేది లేదు. అలాగే కఠినమైనటువంటి రూపము కూడా లేదు. కాబట్టి ఆ రెండిటికి మధ్యగా ఉంటుంది కాబట్టి మధ్యమ అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం వైఖరి. నిస్సంశయమైనటువంటి కఠినమగు రూపమును కలిగి ఉన్నట్టిది అని ఈ నామము యొక్క అర్థము. లేదా కర్ణరంధ్రమును పొంది ఉన్నట్టిది అని అర్థం. అందుకే ఆ తల్లిని వైఖరి అని స్తుతిస్తున్నాము. తర్వాత నామం భక్త మానస హంసిక. తన భక్త మానస హంసిక. భక్తులు, మానస అంటే మనస్సు. మనస్సు అనే సరోవరమునందు హంసిక హంస రూపముతో విహరించుచున్నది అని ఈ నామము యొక్క అర్థం. అంటే భక్తుల మనస్సు అనే సరోవరమునందు హంస రూపంలో విహరిస్తుంది. అంటే ఇక్కడ భక్తుల మనసులో హంస ఉంటుందా, హంస రూపంలో ఎట్లా ఉంటుంది అనేది కాదండి. ఆ తల్లి ప్రతి ఒక్కళ్ళ అంటే తనను నమ్మిన భక్తుల మనసులలో కొలువై ఉంటుంది అని చెప్పి. హంసని మనం చూసామనుకోండి, ఎంతో సంతోషంగా ఉంటాం కదా, ఆనందంగా అనిపిస్తుంది హంసలను మనం చూసినప్పుడు. అలా ఆ తల్లి భక్తుల మనసులో కొలువై ఉండి ఆ భక్తులకు సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పి ఈ నామం యొక్క అర్థం. అందుకే ఆ తల్లిని భక్తమానస హంసిక అని స్తుతిస్తున్నాము. 82వ శ్లోకం. కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞ కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయా జాలంధర స్థిత. కామేశ్వర ప్రాణనాడి. కామేశ్వర మనం ముందు నామాల్లో చెప్పుకున్నాం కదండి. కామేశ్వరుణ్ణి శివుడినే కామేశ్వరుడు అని అంటాము. ఆయనకి ప్రాణనాడి. ప్రాణ అంటే జీవం, నాడి జీవనాడిగా ఉన్నటువంటిది. ఆ పరమశివుడికి అంటే కామేశ్వరుడికి జీవనాడిగా ఉన్నటువంటిది అని అర్థం అన్నమాట. లేదా కామేశ్వరునికే ప్రాణమై ఉన్నట్టిది అని ఈ నామం యొక్క అర్థం.
అందుకనే ఆ తల్లిని కామేశ్వర ప్రాణనాడి అని స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం కృతజ్ఞ. కృతములయందు జ్ఞానమును కలిగి ఉన్నట్టిది. కృతములయందు జ్ఞానమును కలిగి ఉన్నట్టిది కాబట్టి ఆ తల్లిని కృతజ్ఞ అని మనం స్తుతించుకుంటున్నాము. ఇక్కడ కృతములనగా పాపపుణ్య కర్మలు. ఈ రెండిటి గురించి కూడా ఆ తల్లికి జ్ఞానమును కలిగి ఉన్నది. దేవి కర్మరహితురాలు. మనం ముందు నామాల్లో చెప్పుకున్నాము కదండి, పాపపుణ్య కర్మలు ఆ తల్లికి అంటవు. ఆ రెండిటి యొక్క కర్మరహితురాలు కనుక ఆ తల్లికి పాపపుణ్య కర్మలేవి ఆమెకు అంటవు. తన భక్తులు నిర్వర్తించు కర్మలయందు పాపపుణ్యముల భేదము ఆమెకి తెలిసి ఉండుట చేతనే ఆ కర్మఫలముల అనుసారము మోక్షమును ప్రసాదిస్తుంది. మనం ముందు నామాల్లో చెప్పుకున్నాము, పాపపుణ్యములను బట్టి ఆ తల్లి వాటి ఫలితాలను భక్తులకు ప్రసాదిస్తుంది అని. మరి కృతజ్ఞ అంటే కృతములు కర్మ అంటే పాపపుణ్య కర్మల గురించి జ్ఞానము కలిగి ఉండి తన భక్తులు చేసే పాపపుణ్యముల భేదము ఆమెకు తెలిసి ఉండుట చేతనే ఆ కర్మముల అనుసారము మోక్షమును ప్రసాదిస్తుంది. కాబట్టి ఆ తల్లిని కృతజ్ఞ అని స్తుతించుకుంటున్నాం. తర్వాత నామం కామపూజిత. కామునిచే పూజింపబడినది. కాముడు అంటే ఇక్కడ మన్మధుడు ఉపాసించినట్టి స్వరూపురాలు కాబట్టి ఆ తల్లిని కామపూజిత అని స్తుతిస్తున్నాం. తర్వాత నామం శృంగార రస సంపూర్ణ. శృంగార రస సంపూర్ణ. శృంగార రస అంటే శృంగార రసముతో, సంపూర్ణ అంటే మనం ఫుల్గా ఉంది అనుకోండి, సంపూర్ణమైంది అని అంటాం కదా, మనం నిండుగా ఉంటే అలా శృంగార రసముతో నిండి ఉన్నట్టిది అని ఇక్కడ నామం యొక్క అర్థం. అంటే అజ్ఞానముతో నిండి ఉన్న వారిని ప్రధానముగా ఆదరించున్నది. అంటే ఇక్కడ ఏంటంటే తనని అనుసరించే భక్తులకు అజ్ఞానంతో ఉన్నారనుకోండి, వాళ్ళని ప్రధానముగా ఆదరిస్తుంది ఆ తల్లి. కాబట్టే ఆ తల్లిని శృంగార రస సంపూర్ణ అని మనం స్తుతించుకుంటున్నాం. తర్వాత నామం జయస్వరూపురాలు. ఈ నామందు వరాహగిరి అందున్నటి దేవికి జయ అను పేరు గలదు కనుక ఈ నామందు ఆ నామముతో జగన్మాతాగు లలితా త్రిపుర సుందరిని స్తుతించుకుంటున్నాము. అందుకనే వరాహగిరి అందు ఉన్న తల్లి కాబట్టి ఆ తల్లిని జయ అని మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం జాలంధర స్థిత. జాలంధర పీఠమునందు స్థిత ఉన్నట్టిది. జాలంధర పీఠమునందు ఉన్నట్టిది అని ఈ నామం యొక్క అర్థం. విష్ణుముఖి అను పేరుతో దేవి జాలంధర పీఠమునందు ఆసీనురాలై ఉన్నదని పద్మపురాణమందు వివరించబడినది కనుక విష్ణుముఖి దేవిని ఈ నామందు స్తుతిస్తున్నాము. విన్నారు కదా ఫ్రెండ్స్, 81, 82 శ్లోకాల వివరణ. ఇప్పుడు 79 నుంచి 82 శ్లోకాల వరకు కూడా 2 సార్లు పారాయణ చేసుకుందాము. ఓం ధ్యానం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాధిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం
समन्दहसिते क्षणां ससरचापपासाङ्कुशाम् अशेषजनमोहिनी मरुणमाल्यभूषोज्ज्वलाम् जपाकुसुमबासुरां जपविधौ स्मरेदम्बिकाम् तापत्रयाग्निसन्तप्ता समाह्लादनचन्द्रिका तरुणी तापसाराध्या तनुमध्या तमोपहा चितिस्तत्पथलक्ष्यार्था चिदेकरसरूपिणी स्वात्मानन्दलवीभूता ब्रह्मोऽध्यानन्दसन्ततिः परा प्रत्यक्चितिरूपा पश्यन्ती परदेवता मध्यमा वैखरीरूपा भक्तमानसहंसिका कामेश्वरप्राणनाडी कृतघ्ना कामपूजिता శృంగారరససంపూర్ణ జయా జాలంధరస్థితా. మరొక మారు పారాయణ చేసుకుందాము. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా తరుణీ తాపసారాధ్య తనుమధ్య తమోపహా చితిస్తత్పథలక్ష్యార్థా చిదేకరసరూపిణీ स्वात्मानन्दलवीभूता ब्रह्माध्यानन्दसन्ततिः परा प्रत्यक्षितिरूपा पश्यन्ती परदेवता मध्यमा वैखरीरूपा भक्तमानसहंसिका कामेश्वरप्राणनाडी कृतघ्ना कामपूजिता శృంగారరససంపూర్ణా జయా జాలంధరస్థితా. ఓం శ్రీమాత్రే నమః.